హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు పచ్చి జీడిపప్పు. సో ఎంతో టేస్టీ అయినా, అసలు రొయ్యలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకైతే చాలా ఇష్టం. జీడిపప్పు కూర అన్న చాలా ఇష్టం అనమాట. ఈ రెండు కాంబినేషన్లో అయితే ఈరోజు కర్రీ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే రొయ్యలు ఇలా క్లియర్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు మనం నిమ్మకాయ పసుపు వేసి వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. సో ఇట్లా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన జీడిపప్పు కూడా ఇలా నీట్గా తీసేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇది ముందు రోజు తీసి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. పప్పు అయితే బాగానే ఉంది. సో కవర్లో పెట్టడం వల్ల ఇలా ఉంది. కవర్లో కాకుండా మనం బాక్స్లో పెట్టుకుంటే కనుక వారం రోజులైనా అలానే ఉంటుంది, కలర్ అయితే చేంజ్ అవ్వదు అనమాట. సో పప్పు చూసారు ఎంత బాగుందో. లాస్ట్ అనమాట, ఇంకా 1 ఇయర్ వరకు ఉండదని చెప్పేసి అయితే కొనేసి ఇట్లా పప్పు అయితే కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. జీడిపప్పు రొయ్యల కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, అవి అయితే వేసేయాలి. ఫస్ట్ వేసాక ఎందుకు మూత పెట్టామంటే నూనె పైకి రాకుండా ఉంటుందని మూత పెట్టేస్తాం అనమాట. సో ఇట్లా రొయ్యలు అయితే వేసేసి కొంచెం వేయించుకోవాలి. రొయ్యలు కొద్దిసేపు వేగనివ్వాలన్నమాట బాగా. ఇలా వేగడం వల్ల ఏంటంటే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. అవి బయటకు వచ్చేస్తే రొయ్యలు టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా అయితే వేపేసుకోవాలి. ఇలా అయితే బాగా అయితే వేయించేసుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే వేయించేసుకోవాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడైతే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మన గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అయితే వేసేసుకున్నా. ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని ఇలా ఒకసారి తిప్పేసుకొని అయితే కొంచెం ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్తోని ఈ ఉల్లిపాయ ఆ వాటర్ ఆయిల్తోని ఉడుకుతాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి. మనం ఎక్కువ ఈ కర్రీ అనేది తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది అనమాట. మనమైతే ఇందులో అసలు ఈ కర్రీలో అయితే అసలు వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి రొయ్యల్లోంచి వచ్చిన వాటర్తోనే ఈ రొయ్యలు జీడిపప్పు కూడా ఉడికిపోతుంది. చూసారు కదా, మనం ఉప్పును పసుపు వేసేటప్పటికి ఎన్ని వాటర్ అనేది బయటకు వచ్చినాయో. ఇలా మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో ఇట్లా తిప్పుకుంటూ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది కర్రీ. సో ఇప్పుడు మనం ఇందులో అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక ఒకసారి తిప్పేసుకొని అయితే మూత పెట్టేసి అయితే మగ్గనిస్తే ఆ ప్రతి రొయ్యకి ఈక్వల్గా పడుతుంది అనమాట మసాలా అనేది. సో ఇట్లా మనం ఒకసారి తిప్పేసుకొని అయితే కొంచెం నాకు సరిపోయినట్టు అనిపించలేదు, ఇంకో స్పూన్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి అయితే ఒకసారి తిప్పేసుకొని అయితే మూత పెట్టేసుకుంటాను. ఇట్లా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ అన్నీ ఇలా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక మూత తీసేసి మనం కడిగి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అదైతే వేసేస్తున్నాను. ఇట్లా ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది మంచిగా ఉడికిద్ది అనమాట. సో ఇలా వేసేసి ఒకసారి అయితే తిప్పేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి అయితే కారం అనేది అసలు యాడ్ చేయలేదు. సో ఇప్పుడే మనం కారం అలాగే మసాలా, మన కర్రీకి సరిపడా మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా వేసేస్తే ఏంటంటే రొయ్యలతో పాటు జీడిపప్పు కూడా అన్నీ ఈక్వల్గా మసాలాలు అయితే పడతాయి అన్నమాట. సో నేను ఇక్కడైతే 3 స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. 3 స్పూన్స్ కారం,
యాడ్ చేసేసుకున్నాక మనం గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా వేసేసుకోవాలి. గరం మసాలా వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పేసుకున్నాక ఇప్పుడు మనం మసాలా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అయితే ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని అయితే మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు కొంచెం జీడిపప్పు ఉడికేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఈలోపు ఈ వాటర్ కూడా అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇట్లా మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా వరకు దగ్గరగా అయిపోయిందిగా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని, మొత్తం వేయద్దు, కొంచెం ఉంచుకుంటే బాగుంటుంది. కొంచెం ఉంచేసి కొంచెం వేసాను అనమాట నేను. వేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను. చూసారు కదా జీడిపప్పు రొయ్యలు కూడా చక్కగా దగ్గరగా అయిపోయి గ్రేవీలా ఎంత బాగా వచ్చిందో. ఇలా గ్రేవీలా వండుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. రొయ్యల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా ఒకసారి మొత్తం తిప్పేసుకొని అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి. ఇందాక కొంచెం కొత్తిమీర ఉంచమన్నాను కదా, అది ఇప్పుడు వేసేద్దాము. ఈలోపు మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం మసాలా సరిపోలేదని కొంచెం మసాలా వేసాను. నేను ఇందులో అయితే చికెన్ మసాలా అనేది యూజ్ చేస్తాను అనమాట. చికెన్ మసాలా అయితే నేను ఒక స్పూన్ అయితే వేసాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేసినా బాగుంటుంది. సో ఈ చికెన్ మసాలా వేయడం వల్ల ఏంటంటే రొయ్యల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఒకసారి అయితే తిప్పేసుకొని కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదా, అదైతే దీని మీద వేసేసి అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం. సో కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉన్న కొత్తిమీర ఉంది కదా, అది దీంట్లో వేసేసుకొని అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు రొయ్యల కర్రీ చాలా ఈజీ ప్రాసెస్తో అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.